విశాఖ ఎంవిపి కాలనీలోని మెడికవర్ హాస్పిటల్స్లో రాష్ట్రంలోని అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సూట్ ప్రారంభించినట్లు పల్మనాలజీ నిపుణుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. గత 5 ఏళ్లలో మెడికవర్ హాస్పిటల్స్లో 10,000కు పైగా బ్రోంకోస్కోపీలు, 1,500కు పైగా కాన్వెక్స్ ఈబస్, 1000కు పైగా రేడియల్ ఈబస్, 300కు పైగా థొర్కోస్కోపీలు విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈ అనుభవంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సూట్లో మరింత ఆధునిక వైద్య సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ను వేగంగా, ఖచ్చితంగా గుర్తించేందుకు అధునాతన ఈబస్, రోస్, ఎన్జిఎస్ వంటి సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సుధీర్, మోనిషా, సత్య, పద్మజ, సెంటర్ హెడ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిలకడగా, కలిసికట్టుగా లాస్ట్ 5 years నుంచి స్టడీగా ఈ డిపార్ట్మెంట్ పురోభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. అసలు మామూలుగా చెప్తాను, అసలు పల్మనాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అనేది. ఒకప్పుడు దీనికి రకరకాల పేర్లతో పిలిచేవారు. బిగినింగ్లో టీబీ రైఫ్గా ఉండేటప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అని, ఆ తర్వాత రెస్పిరేటరీ మెడిసిన్ అని, ఆ తర్వాత పల్మనరీ మెడిసిన్ అని, ఇప్పుడు పల్మనరీ, క్రిటికల్ కేర్, స్లీప్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ అయింది. అంతగా శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందిందన్నమాట. అంటే పల్మనరీ అంటే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి చూస్తాం. స్లీప్ డిజార్డర్స్, కొంతమందికి నిద్రలో గొరకొచ్చి ఊపిరి శ్వాస ఆగిపోతూ ఉంటుంది, వాళ్ళకి సిపాప్ మెషిన్స్ అవి ప్రిస్క్రైబ్ చేయడం, స్లీప్ స్టడీస్ చేయడం అవి చేస్తాం. సో స్లీప్ కూడా మా బ్రాంచ్లో ఇంక్లూడ్ అయింది. క్రిటికల్ కేర్ అంటే న్యూమోనియాస్, లేకపోతే ఇప్పుడు వచ్చే ఇన్ఫ్లుయెన్జా, H1N1, కోవిడ్, లేకపోతే ఏదైనా సరే బాడీలో ఎక్కడ సెప్సిస్ ఉన్నా లంగ్ ఇన్వాల్వ్ అయిపోతుంది. ARDS అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. దానికి వెంటిలేటరీ కేర్ కూడా మా డిపార్ట్మెంట్ చూస్తుంది. అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఓపెన్ చేసినటువంటి ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ స్వీట్, ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. మన స్టేట్లోనే ఇది ప్రప్రథమంగా ఎంత హైలీ ఎక్విప్డ్, హై అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఓపెన్ అయినటువంటి ఇది ఈ జాతికి అంకితం చేస్తున్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక్క మెడికవర్ అనేది ఓన్లీ విశాఖపట్నం ప్రజలకే కాదు, మాకు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి పీపుల్ వస్తారు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా పేషెంట్స్ వస్తారు. వాళ్ళందరికీ సేవలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో వీళ్ళందరికీ ఈరోజు మంచి సుదినం అని చెప్పుకోవచ్చు. మాకు కూడా మంచి వర్కింగ్ ఎన్వైరన్మెంట్ దొరికింది. సో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఏంటి, మేమేం చేస్తాం, అసలు వై అంటే ఊర్లో బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మేమే ఎందుకు ప్రత్యేకం అని కూడా నేను చెప్తాను ఈరోజు. సో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే చిన్న దగ్గర నుంచి మొదలెట్టుకుంటే, అంటే ఐసీయూలో ఒక న్యూమోనియా వచ్చింది, లేకపోతే ఒక రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చింది, ఎందుకు అనగానే ఇమీడియట్గా మా టీంలో ఎవరో ఒకరు బ్రాంకోస్కోప్ చేసి బ్రాంకియల్ వాషింగ్స్ అంటే డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ వాషింగ్స్ తీసి మేము బయోఫైర్లు అవి చేసి ఇమ్మీడియట్గా విదిన్ 4 to 6 hours ఏ క్రిమి, ఏ బ్యాక్టీరియా, లేకపోతే ఏ వైరస్ వల్ల న్యూమోనియా వచ్చింది, ఏ మందులకు లొంగుతుంది, ఏ డ్రగ్స్కి అది రెసిస్టెన్స్ జీన్స్తో సహా. సో 4 to 6 hours బ్యాక్టీరియాలజికల్ డయాగ్నోసిస్ అయిపోయి దాని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్, మందులు కూడా పెట్టేసేస్తాయి. అది ఫస్ట్ క్రిటికల్. ఐసీయూలోకి వచ్చేసరికి ఐసీయూలో ఏమైనా కొంతమందికి మ్యూకస్ ప్లగ్గింగ్ వాటి వల్ల లంగ్ కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు కూడా ఇమీడియట్గా టీం మెంబర్ ఎవరో ఒకరు వచ్చి ఆ బ్రాంకోస్కోప్ చేసి మ్యూకస్ ప్లగ్గింగ్ తీస్తారు. కొంతమందికి బ్లీడింగ్ అవుతుంటుంది లంగ్స్లో, ఇమీడియట్గా బ్రాంకోస్కోప్ చేసి బ్లడ్ క్లాట్స్ రిమూవ్ చేస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్కసారి డిఫికల్ట్ ఇంటిబేషన్ అవుతుంది. ఆఖరికి ఎనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ వల్ల ఎనస్థీషియా ఇచ్చే ముందు ఎండోట్రాకియల్ ట్యూబ్ అని గొట్టం వేస్తుంది. అది కష్టమైనా కూడా ఎవరో ఒకరు టీం మెంబర్ వెళ్ళి బ్రాంకోస్కోప్ గైడెడ్గా విజువల్గా ట్యూబ్ వేసి వాళ్ళకి ఎనస్థీషియా ఇచ్చే దాంట్లో సహకరిస్తాం. ఇంకా పైకి వస్తే లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మా బ్రెడ్ అండ్ బటర్. చెప్పాలంటే ఎక్కువ కేసులు చేసేది కూడా అదే. లంగ్ క్యాన్సర్లో ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాల్లో ఉన్న ట్యూమరు, లేకపోతే పెరిఫరల్గా లంగ్లో ఉన్న ట్యూమరు, వాటికి మామూలు రెగ్యులర్ బ్రాంకోస్కోపీయే కాకుండా ఈబస్ అంటే ఎండోబ్రాంకోస్కోపిక్ అల్ట్రాసౌండ్, దాంట్లో 2 రకాలు ఉంటాయి, కాన్వెక్స్ ప్రోబ్, రేడియల్ ప్రోబ్ అని. కాన్వెక్స్ ప్రోబ్ అనేది ఇక్కడున్న గ్లాండ్స్, సెంట్రల్ ట్యూమర్స్కి పనికొస్తుంది. బయట లంగ్ చివరిలో ఉన్నవి, దూరంగా ఉండే వాటిని రేడియల్ ఈబస్ ద్వారా మేము యాక్సెస్ చేసి నీడిల్ ద్వారా మెటీరియల్ తీసి దాన్ని బయాప్సీ చేస్తాం. విచిత్రం ఏంటంటే చాలామంది డయాగ్నోసిస్ చేయడానికి హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషను పలానా క్యాన్సర్ అని చెప్పడానికి 5 నుంచి 7 రోజులు తీసుకుంటారు. మా ప్రత్యేకత ఏంటంటే మేము 20 నిమిషాల నుంచి అరగంటలో చెప్పేస్తాం క్యాన్సరా కాదా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది. ఎట్లా
మీకు రోజ్ అని ఉంది, ర్యాపిడ్ ఆన్ సైట్ ఎవాల్యుయేషన్. అంటే అక్కడికక్కడే పెథాలజిస్టు స్మియర్స్ తీసేసి మేము చేస్తుండగానే ప్రొసీజర్, సార్ శాంపిల్ వచ్చేసింది, మీ ప్రొసీజర్ అడక్వేట్, ఇంకా ఆపేయచ్చు, అండ్ దిస్ ఈస్ ద డయాగ్నోసిస్, ఇది టీబీ, ఇది సార్కాయిడోసిస్, ఇది లంగ్ క్యాన్సర్ అని క్లియర్గా చెప్పేస్తారు. సో అంత ఫాస్ట్గా డయాగ్నోసిస్ అవుతుంది. సో క్యాన్సర్ అంటే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్కి కూడా మా సర్వీసెస్ ఉపయోగపడతాయి. అంటే మేము డయాగ్నోస్ చేసి ఆ లంగ్ క్యాన్సర్లో మాలిక్యులర్ ప్రొఫైలింగ్ అని ఉంది. ఎన్నాళ్ళు ఏంటంటే క్యాన్సర్కి రేడియోథెరపీ, కీమోథెరపీ, ఎర్లీ క్యాన్సర్స్ అయితే సర్జరీ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మేము మాలిక్యులర్ ప్రొఫైలింగ్, జీన్ ప్రొఫైలింగ్ అంటే ఈజీఎఫ్ఆర్, ఆల్క్, రాస్ అలాంటి మ్యూటేషన్స్ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు కనిపెట్టేశారు ఇప్పుడు. అలాగే పెంబ్రోలిజుమాబ్ అని ఇమ్యూనోథెరపీ, ఏది ఇవ్వాలన్నా మేము టిష్యూ డయాగ్నోసిస్ ఇవ్వాలి, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఇవ్వాలి. దానికి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని ఆ టెస్ట్ చేసి ఇమీడియట్గా మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఇచ్చి మెడికల్ ఆంకాలజిస్టులు ఏ మందు దానికి సూటబుల్ అనేది చెప్పడానికి కూడా మా డిపార్ట్మెంట్ పనికొస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఎండోబ్రాంకిల్ ట్యూమర్స్ ఉంటాయి. ట్యూమర్స్ ఉండమంటే లంగ్ కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు రిజిడ్ బ్రాంకోస్కోపీ చేసి ఆ ట్యూమర్ డీబల్కింగ్ అంటే క్రయో కానీ ఎలక్ట్రోకాటరీ పెట్టి ఆ ట్యూమర్ తీసేసి ఆ గాలి గొట్టాలని మళ్ళీ నార్మల్గా ముందులాగా శ్వాస ఆడేలాగా చేస్తారు. అది కొంచెం కష్టమైన ప్రొసీజర్, రిజిడ్ బ్రాంకోస్కోపీ చేస్తారు, అది కూడా మా టీం చేస్తుంది. తర్వాత పెరిఫరల్ ట్యూమర్స్కి రేడియల్ ఈబస్ చేస్తాము. అట్లాగే ఇందాక చెప్పాను మెడికల్ ఆంకాలజిస్ట్కి ఎట్లా చేస్తామో సర్జికల్ ఆంకాలజిస్ట్కి కూడా మా హెల్ప్ ఉంటుంది. ఎట్లా, మేము ఈబస్ ద్వారా లింఫ్ నోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి స్టేజింగ్ చేస్తాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 2A, B వరకు సర్జరీస్కి ఫిట్. సో ఆ ఫిట్నెస్కి పనికొస్తారు. సో మేము చేసే ఇన్ని ప్రొసీజర్లతో పాటు రిజిడ్ బ్రాంకోస్కోపీలో ఫారిన్ బాడీస్ అంటే ఎవరైనా చిన్నపిల్లలు పిక్క ఒక కాయిన్ ఏదో లంగ్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు లేదా ఎల్డర్లీ పీపుల్ ఒక్క నవ్వులుతూ పడుకోవడం అలవాటు ముసలాళ్ళు, ఆ ఒక్కపొడి లంగ్స్లోకి వెళ్ళిపోయి అప్పుడు బ్లాక్ అయిపోతుంది. అలాంటివి కూడా రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా తీసేసేటువంటి ప్రక్రియ అవన్నీ చేశాను చాలా. తర్వాత ఇంకొక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే లంగ్స్లో వాటర్ చేరుతుంది, దాన్ని ప్లోరల్ ఎఫ్యూజన్ అంటారు. అవి చేరడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇట్లా పారాన్యూమోనిక్ ఎఫ్యూజన్స్, న్యూమోనియా వచ్చాక వాటర్ చేరి చీము కింద మారి గడ్డ కట్టేసేయచ్చు, దాన్ని ఎంపైమా అంటాం. ఇన్ని విధాలు ఉన్న జబ్బులకి మేము థొరకోస్కోపీ అని ఇంకొక ఎక్విప్మెంట్ వాడి ఇంకొక ప్రక్రియ, ఇవన్నీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్. సో ఆ థొరకోస్కోపీ ద్వారా లోపల అంతా చూసి లోపల నుంచి బయాప్సీస్ తీసి అవి కూడా ఏమిటి అనేది మేము డయాగ్నోసిస్ చేస్తామన్నమాట. సో ఇంతవరకు ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాను. అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అంటే ఒక సర్జరీకి ఫిట్నెస్, ఈయన అనస్థీషియాకి ఫిట్ అవుతాడా లేకపోతే క్రిటికల్ అవుతాడా అని చేయాలన్నా పల్మనరీ డిపార్ట్మెంట్ PFTs చేస్తాం. అలాగే ఆస్తమా డయాగ్నోసిస్ మాకు అనదర్ ఫీల్డ్, దానికి కూడా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, తర్వాత ఫీనో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్సైల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఆస్తమా యాక్టివిటీ మైల్డా, మోడరేటా, సివియరా, కంట్రోల్డా, దీనికి బయోలాజికల్ థెరపీ ఇస్తే పనికొస్తుందా, బయోలాజికల్ థెరపీ అనేది లేటెస్ట్ ఆస్తమా ట్రీట్మెంట్స్ అన్నమాట. అవన్నీ కూడా మేము నిర్ధారిస్తాం. ఇక వచ్చేసరికి స్లీప్, చాలామంది నిద్రలో గురక, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్ అంటే వర్క్ చేసుకునేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మత్తుగా ఉంటారు. సో మెనీ ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి. గురకని చాలా తేలిగ్గా తీసి పారేస్తారు, కానీ దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు. సో మనకు స్లీప్ ల్యాబ్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్లీప్ ల్యాబ్ ఉంది ఈ హాస్పిటల్లో, పల్మనాలజీ డిపార్ట్మెంట్ అండర్లో వర్క్ చేస్తుంది. సో స్లీప్ ల్యాబ్ ద్వారా కూడా మేము స్లీప్ డయాగ్నోసిస్ చేసి, మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది, మీరు ఈ CPAP మెషిన్ వాడాలి, మీరు ఈ 20-25% వెయిట్ తగ్గాలి, ఇట్లా దానికి సంబంధించిన సజెషన్స్. సో మేము పల్మనాలజీ డిపార్ట్మెంట్ కింద ఓపీ బేసిస్లో అయితే ఆస్తమాలు, COPD అంటే స్మోకర్స్ వాళ్ళకి వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి, దాన్ని COPD అంటారు. న్యూమోనియాస్, వైరల్ న్యూమోనియాస్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, కోవిడ్ తర్వాత ఇన్ఫ్లుయెన్జా, H1N1 న్యూమోనియాస్. మేము చేసే బయోఫైర్ టెస్టింగ్ అన్నాను చూడండి, దాని ద్వారా చాలా క్విక్గా న్యూమోనియా దేనివల్ల వచ్చిందో చెప్పేస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఓపీలో ట్రీట్ చేస్తాం. ఓపీలో ఈ డిజీజ్ అన్ని ట్రీట్ చేస్తూ ఓపీలో ఐడెంటిఫై చేసినవి మేము ఒకవేళ లంగ్ క్యాన్సర్స్ అవేమైనా డయాగ్నోస్ చేసినా, ట్యూబర్క్లోసిస్ లేకపోతే వాటర్ ఎందుకు చేరింది, ఈ ట్యూమర్ ఎందుకు వచ్చింది, ఈ లంగ్లో ఈ బ్లాక్ ఎందుకు వచ్చింది, ఇవేవి నిర్ధారించాలన్నా మేము నార్మల్ ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఈబస్ రేడియల్, ఈబస్ కాన్వెక్స్ ప్రోబ్, థొరకోస్కోపీ, ఇవన్నీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో చేస్తాం. అలాగే క్రయో, ఎలక్ట్రోకాటరీ కూడా మాకున్నాయి. అండ్ ఇంకొక యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ హాస్పిటల్ చెప్తాను, పల్మనాలజీ. నార్మల్గా పల్మనాలజీ అందరినీ ఒక్కొక్క డాక్టర్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఆ డాక్టర్ గారు
ఆ రోజు ఆయనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో వచ్చి చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ 11కి వస్తారు, 12కి వస్తారు, లేదు సడన్గా థియేటర్కి తీసుకెళ్ళి బ్రాంకోస్కోపీ చేయాలంటే ఐసీయూలో చూసే పేషెంట్లకి కష్టము, లేకపోతే వార్డులో చూసే పేషెంట్లకి కష్టం. బట్ మేము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ కవర్. ఉదయాన్నే నేను రౌండ్స్ చేస్తాను, తర్వాత వీళ్ళు వస్తారు, నాకంటే ముందు రిజిస్ట్రార్ చూస్తారు. అలా ఇంచుమించు పేషెంట్ని 3-4 టైమ్స్ పేషెంట్ని విజిట్ చేస్తాము. అలాగే ఒకళ్ళు ఐసీయూలో స్టక్ అయిపోతే ఒకవేళ ప్రొసీజర్ చేయాలంటే ఇంకొక టీం మెంబర్, అలాగే ఒక టీం మెంబర్ ఒకవేళ సెలవు పెట్టి ఊరు వెళ్ళినా సరే ఇక్కడ సర్వీసెస్, పల్మనరీ సర్వీసెస్ ఏ విధంగానూ ఆగవు, నిరాఘాటంగా జరిగిపోతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్. ఇంకోటి ఉంది టీం వర్క్లో ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక మనిషి ఒక కేసుని డయాగ్నోస్ చేసేటప్పుడు కొంతవరకు పరిధి వరకే ఆలోచిస్తారు. అతనికి ఈ జబ్బులు ఉన్నాయని నాకు ఒక 80% అనిపించింది. తర్వాత సుధీర్ చూడొచ్చు, సత్యపద్మ చూడొచ్చు, మనీష్ చూడొచ్చు, మా టీంలో ఇంకోళ్ళు చూశాక వి సిట్ అండ్ డిస్కస్, ఏంటండి ఈ కేసు సార్